హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ ఎర్ర కందిపప్పుతో మెంతికూరతో కర్రీ చేశానండి. చాలా హెల్తీ, చాలా బాగుంటుందండి. వీడియో మొత్తం చూడండి ప్లీజ్. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నానండి. 1 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. చాలా హెల్తీ అండి ఈ పప్పు. 1 కప్పు ఇలా తీసుకున్నాను. మెంతికూర ఒక 4 కట్టలు తీసుకున్నానండి. అది మంచిగా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ధనియా పౌడర్, కారం, పసుపు, సాల్ట్ నండి. తాలింపుకి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకుని పెట్టుకున్నానండి. గట్టిగా అయింది. అయితే 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇలా పలుసుగా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని మంచిగా మగ్గు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మెంతికూర, చిన్న మెంతికూర అయినా వేసుకోవచ్చు, పెద్దదైనా వేసుకోవచ్చు అండి. నేనేం కట్ చేసుకోలేదు, అలాగే వేసేసాను. అదే కాళ్ళలో కట్ చేయొద్దు, మంచి ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ వేసుకుని మంచిగా మగ్గబెట్టుకోవాలి. కొంతమంది ఆకులు తీసుకుని వేసుకుంటారు, అలా ఏం ఉపయోగం ఉంటుందండి. నేను అందుకని కట్ చేసుకుని మంచిగా సన్నకాడలు కూడా కట్ చేసేసుకుని వేసేసుకుంటాను. అలాగే వేసేసానండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. కారం, పసుపు, ధనియా పౌడర్ వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, దానికి ఉల్లిపాయలు పట్టేటంతా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పప్పు వేసేసుకోవాలండి. మనకి ఎంత పలుసుగా కావలిస్తే అంత పలుసుగా చేసుకుని వేసుకోవాలి. ఇలా మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. సాల్ట్ వేసుకోండి తగినంత, ఈ పప్పుకి తగినంత సాల్ట్ వేసేసుకుని పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడే వేసుకోవాలి. బాగుంటుందండి లాస్ట్లో వేసుకుంటేనే. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. మీకు అవసరం లేదు అనుకుంటే కూడా తాలింపు అవసరం లేదండి, అయినా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని మంచిగా ఇంగువ కూడా వేసేసుకోవాలి. పొడి వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. మంచిగా వేగిన తర్వాత ఈ పప్పులో వేసేసుకోవటమే. కర్రీలా చేశానండి, పప్పు కాదు, మామూలుగానే. చాలా బాగుంటుందండి రెసిపీ ఇది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా